ఈ 85 ఏళ్ల తాత పేరు ముత్తయ్య. ఆ తాత పక్కనే ఉన్న ఈ అవ్వ ఆయన భార్య. పేరు యశోదమ్మ. ఆమెకు 80 ఏళ్లు. వీళ్ళది మహబూబాబాద్ జిల్లా డోర్నకల్ మండలం. సామాన్య పేద వృద్ధ దంపతులు వీళ్ళు. కష్టపడితేనే కడుపు నిండుతుంది. యశోదమ్మకు వచ్చే పెన్షన్ డబ్బులు కొంచెం ఆసరాగా ఉండేవి. మరి ఇప్పుడు వీళ్ళ స్టోరీ ఎందుకు చెప్పుకుంటున్నామంటే, నిజానికి ప్రతి ఒక్కరూ తెలుసుకోవాల్సిన స్టోరీ వీళ్ళిద్దరిది. తల్లిదండ్రులు ఉన్న పిల్లలు, పెద్దవాళ్ళు అయితే అస్సలు మిస్ చేయకుండా తెలుసుకోవాల్సిన కథ ఈ దంపతులది. కడవరకూ నీతోనే అని ఒకరికొకరు పెళ్లిపీటల మీద తెలిసీ తెలియని వయసులో చేసుకున్న ప్రమాణం. దాదాపు 70 ఏళ్లు వారి అన్యోన్య జీవితం. కష్టాల్లో, బాధల్లో కొడుకులు, బిడ్డలు పట్టించుకోకపోయినా ఒకరికి ఒకరై బ్రతికిన ఆ ఇద్దరు దంపతులు ఆ వయసులో కూడా ఒకరిని విడిచి ఒకరు ఉండలేకపోయారు. కంటికి రెప్పలా మారి ఒకరిని ఒకరు కాపాడుకుంటూ వచ్చారు. కాని చివరికి వారు ఊహించని ఆ రోజు రానే వచ్చింది. భర్త మరణాన్ని భరించలేక భార్య కూడా గుండె ఆగి చనిపోయింది. అంతే, వీళ్ల మరణవార్త తెలిసి ప్రతి ఒక్కరి కళ్ళు చెమ్మగిల్లాయి. వాళ్ల ప్రేమ గురించి తెలుసుకొని అందరూ అసూయపడ్డారు. వాళ్ల కష్టం తెలుసుకొని కన్నీళ్లు పెట్టుకున్నారు. అసలు వాళ్ళ స్టోరీ ఏంటి? వాళ్ళ మరణానికి కారణమేంటి? ఈ కథ నుండి ఏం తెలుసుకోవాలి? ఈ వీడియోలో తెలుసుకుందాం. అయితే ఈ వీడియో చాలా ఎమోషనల్గానే కాదు, ఎంతో ఇన్స్పైరింగ్గా కూడా ఉంటుంది. దయచేసి వీడియోని ఎక్కడా స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి. అప్పుడే మేమిచ్చే ఇన్ఫర్మేషన్ మీకు క్లియర్గా అర్థమవుతుంది. అయితే దానికన్నా ముందు చిన్న రిక్వెస్ట్. వీడియో పూర్తిగా చూశాక మా ఇన్ఫర్మేషన్ మీకు నచ్చితే వీడియోని లైక్ చేసి ఇలాంటి మరిన్ని ఇంట్రెస్టింగ్ రియల్ లైఫ్ ఇన్స్పైరింగ్ స్టోరీస్ కోసం మన ఛానల్ని వెంటనే సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ కొట్టేసి నోటిఫికేషన్ ఆన్లో పెట్టుకోండి. చివర్లో మీ అభిప్రాయాన్ని మాకు కామెంట్ చేయటం మాత్రం మర్చిపోకండి. చిన్న వయసులోనే పెళ్లి. అనేక కష్టాలు, ఇబ్బందులు పడి నిలదొక్కుకొని నిల్చున్నారు ఆ దంపతులు. అలా ముత్తయ్య దంపతులకి 4 సంతానం. 3 కొడుకులు, 1 కూతురు. కష్టనష్టాలు పడి కాయాకష్టం చేసి అందరికీ పెళ్ళిళ్ళు చేశారు ముత్తయ్య. ఇక ఆ తర్వాత ముత్తయ్య, యశోదమ్మ కొడుకుల ఇంటి పక్కనే ఒక చిన్న ఇంట్లో ఇద్దరూ ఒంటరిగా బ్రతుకుతున్నారు. ముత్తయ్య, యశోదమ్మలు కేవలం పెన్షన్ డబ్బులపైనే ఆధారపడి బ్రతకకుండా 85 ఏళ్ల వయసులో సైతం ముత్తయ్య పశువులు కాసేవాడు. 3 కొడుకులు ఉన్న ఆ వయసులో పశువులు కాస్తున్నాడు అంటే వాళ్ళు ఎలాంటి దౌర్భాగ్య స్థితిలో ఉన్నారో ఈజీగా అర్థం చేసుకోవచ్చు. అంతేకాదు, ఆ వృద్ధ దంపతులను వారు పెద్దగా పట్టించుకోలేదనే ఆరోపణలు వినిపిస్తున్నాయి అంటూ హిందూస్థాన్ టైమ్స్లో కూడా ప్రచురించారు. అయితే అలా ఒకరికి ఒకరు ఎవరిపై ఆధారపడకుండా ప్రభుత్వం అందించే పెన్షన్ మరియు పశువులను కాపరిగా వచ్చే జీతం మాత్రమే కాకుండా యశోదమ్మ కూడా కూలీ పనులకు వెళ్లేది. అలా 80 ఏళ్ల వయసులో కూడా శ్రమకు మించిన కష్టం చేసి కడుపునిండా తింటూ రోజులు గడుపుతున్నారు ఆ దంపతులు. అలా పెన్షన్ డబ్బులు తీసుకొచ్చి 2 రోజుల ముందే భర్త చేతిలో పెట్టింది యశోదమ్మ. 2 రోజుల తర్వాత ఎప్పట్లాగానే బుధవారం కూడా ముత్తయ్య పశువులను కాసేయందుకు వెళ్లాడు. అలా ముసురులో కూడా పశువులను మేపేయందుకు వెళ్లి ఆ తరువాత ఇంటికి వచ్చాడు. రాత్రి భోజనం చేసి పడుకున్నారు ముత్తయ్య దంపతులు. కాని అప్పటివరకూ బాగానే ఉన్న ముత్తయ్య గురువారం తెల్లవారుజామున ఒక్కసారిగా అస్వస్థతకు గురయ్యాడు. ఉన్నట్టుండి ఒక్కసారిగా మాట పడిపోవటంతో యశోదమ్మకి ఏం అర్థం కాలేదు. భర్తకు ఏం జరుగుతుందో అర్థంకాని యశోదమ్మ కంగారు పడింది. వెంటనే పక్కన ఉన్న కొడుకులు, కోడళ్లకు విషయం చెప్పింది. కాని కొడుకులు వచ్చి పరిశీలించి చూడగా అప్పటికే ముత్తయ్య చనిపోయాడు. అప్పటివరకూ బాగానే ఉన్న ముత్తయ్య చనిపోయాడని తెలియగానే యశోదమ్మ ఒక్కసారిగా ఉక్కిరిబిక్కిరి అయిపోయింది. తీవ్రంగా ఏడ్చింది. జీవితాంతం తోడుంటానని చెప్పి అంతలోనే వదిలేసిపోయావంటూ ముత్తయ్య మృతదేహంపై పడి తీవ్రంగా విలపించింది. కట్టుకున్న భర్త దూరమయ్యాడనే తీవ్ర మనోవేదనకు గురైన యశోదమ్మ తీవ్రంగా ఏడుస్తూ గుండెపోటుతో అక్కడికక్కడే కుప్పకూలింది. దీంతో ఆమె కొడుకులు, కోడళ్ళు యశోదమ్మను హుటాహుటిన ప్రైవేటు వాహనంలో ఖమ్మంలోని ఓ ఆస్పత్రికి తీసుకెళ్లినప్పటికీ ఆమెను పరీక్షించిన డాక్టర్లు అప్పటికే యశోదమ్మ ప్రాణాలు విడిచినట్టు చెప్పారు. ఒకే రోజు గంటల వ్యవధిలోనే వృద్ధ దంపతులు ఇద్దరూ ప్రాణాలు కోల్పోవటంతో గ్రామంలో తీవ్ర విషాద ఛాయలు అలుముకున్నాయి. జీవితాంతం కలిసి బతికిన దంపతులు ఒకే రోజు ప్రాణాలు కోల్పోవటంతో వారిద్దరూ మరణంలోనూ ఒక్కటిగానే నిలిచారంటూ గ్రామస్తుల్లో చర్చ జరిగింది. ఈ రోజుల్లో చిన్న చిన్న గొడవలకే విడిపోతున్న దంపతులు ఒకవైపుంటే, ప్రేమించి పెళ్లి చేసుకుని పరిస్థితులను అర్థం చేసుకోకుండా విడిపోయేవాళ్లు ఇంకోవైపు. ఇలాంటి వాళ్లందరికీ ఈ ముత్తయ్య, యశోదమ్మల కథ ఒక ఉదాహరణ. నిజానికి కొడుకులు, కూతుర్లు సైతం పెళ్ళయి పిల్లలు పుట్టాక తల్లిదండ్రులను దూరం పెడుతూ వస్తున్నారు.
మనకోసం మన తల్లిదండ్రులు ఏం కూడబెట్టారు, ఎంత సంపాదించి పెట్టారు అనే విషయానికి బదులు మనకోసం వాళ్ళు ఎన్ని వదులుకున్నారు, ఎంత కష్టం అనుభవించారు, వాళ్ళ జీవితం ఎంత నష్టపోయారు అనే విషయం అర్థం చేసుకొని వాళ్ళను వృద్ధాప్యంలో అలా వదిలివేయకుండా కనీసం ఆ సమయంలోనైనా వాళ్లకు ప్రశాంతమైన జీవితమిస్తే బ్రతికే ఆ కొద్ది రోజులు సంతోషంగా బ్రతుకుతారు. మరి మా ఇన్ఫర్మేషన్ మీకు నచ్చితే వీడియోని లైక్ చేసి ఈ వీడియోపై మీ అభిప్రాయమేంటో మాకు కామెంట్ చేయండి. అలాగే మరిన్ని ఇలాంటి ఇంట్రెస్టింగ్ రియల్ లైఫ్ ఇన్స్పైరింగ్ మోటివేషనల్ స్టోరీస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ కొట్టేసి నోటిఫికేషన్ ఆన్లో పెట్టుకోండి.